ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. కాదు యూజువల్‌గా డైలాగ్స్ చెప్పడం ఓకే. హ్మ్. ఎవరైనా గాని బై హార్ట్ చేసి ఏదో విధంగా చెప్పొచ్చు. ఈ తిప్పుడు ఎక్కడ నేర్చుకున్నావు? సూర్యకాంతమ్మ, ఛాయాదేవి అయ్యుంటది వాళ్ళ ప్రభావం. అంటే వాళ్ళు సినిమా గుర్తొచ్చారు మాకు. తిప్పులు తొందరకు రావు ఎవరికి. తెలంగాణ శకుంతల గారు, హ్మ్. సూర్యకాంతమ్మ వీళ్ళ అంటే బేసిక్ గా నేను చిన్నప్పటి నుంచి గయ్యాడదాన్నే కదన్న. నన్ను గయ్యాడి క్యారెక్టర్లు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుండే. ఓ మన లోపల ఉంది కూడా అదేనా? అది కూడా అయ్యో నేను సాఫ్ట్ గా కూర్చునే అమ్మాయిని కాదన్న, హ్మ్. గయ్యాడదాన్ని నేను. బాగా బాగా గయ్యాడదాన్ని అంటే నాకున్న పరిధిలా. బట్ ఇక బయటికి పోతే, బయట తెలియని ప్లేస్ లకు పోతే వామ్మో ఈ పిల్ల నోట్ల నాలుకున్నది, అసలు ఏంది ఇంత సైలెంట్ కూర్చున్నది అనుకుంటారు. నిన్ను చూసినా కూడా అలానే అనిపించింది బుజ్జి. పాపం ఎట్లా బతికిద్దో ఏంటో నోట్లో నాలుకలేని పిల్ల. Same. రాకేష్ గారు కూడా అప్పుడప్పుడు అదే అంటారు. అంటే ఎప్పుడన్నా నేను డల్ గా కూర్చొని లేకపోతే నేను ఆలోచించుకుంటా, ఎట్లా ఆలోచిస్తా అంటే మళ్ళా అమ్మో ఈ దేశాన్ని అంతా నేనే కాపాడాలేమో అన్నట్టుగా ఆలోచిస్తా ఉంటా కొన్ని సందర్భాలలో. హ్మ్. ఎట్లా బతుకుతుందో ఎందుకు ఇంత మాయకంగా ఉంటది ఇది అని అంటాడు కొన్ని కాదు మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారని చెప్పగానే, మీ లవ్ బయటికి రాగానే పెద్ద పెద్ద స్టార్ హీరోస్ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎంత ఈగర్గా వెయిట్ చేశారు ఆడియన్స్ అందరూ కూడా. అంత ఈగర్గా వెయిట్ చేయించారు. కావాలని వెయిట్ చేయించారా లేకపోతే ఏంటి ఏంటి అసలు? లేలే కావాలని వెయిట్ చేయించేది లేదు. అంటే ఇంట్లో డిస్కషన్స్, మా ఇంట్లో వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఇట్లా అందరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడే 1 year డెఫినెట్ గా కావాల్సింది. ఎందుకంటే తను ఆ టైంలో మూవీ చేస్తున్నాడు, వంటావా మామ వంటావా మెయిన్ లీడ్ చేస్తున్నాడు. నాకు అదే టైంలో సేవ్ ద టైగర్స్ వచ్చింది. 2 ప్రాజెక్ట్స్ ఇద్దరం కెరియర్లో బిజీగానే ఉన్నాము. ఇప్పుడు మ్యారేజ్ అనుకుంటే మళ్ళీ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎట్లా కాకపోయినా 2-3 months పెళ్ళైన తర్వాత ఇంకా పుణ్యక్షేత్రాలను అవ్వని ఇవ్వని తిరగాల్సి వస్తుంది. సో ఇప్పుడే కాదు 1 year తర్వాత చేసుకుందాం కొంచెం ఫ్రీ టైంలో అని చెప్పేసి అనుకున్నాం. ఎప్పుడు డిసెంబర్లో అవ్వాల్సింది మొన్న జరిగిపోయింది. ఫస్ట్ నువ్వే ప్రపోజ్ చేసావా మనోడు ప్రపోజ్ చేసాడా? అది అసలు ప్రపోజ్ అనేది జరగలేదన్న. మాకు ఏదో స్టేజ్ల మీద చేసినాం కానీ ఇలా అనుకున్నారా? డైరెక్ట్ అంతే ప్రపోజ్ అట్లాంటిది ఏం లే. మాకు కూడా కొన్నిసార్లు క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది, అసలు ఎట్లా ఫ్యామిలీ వైజ్ పెళ్ళి అనేది ఎట్లా కనెక్ట్ అయినాం మేము అని చెప్పి. లవ్ అంటే అంత ప్రాపర్గా రెడ్ డ్రెస్ వేసుకోవాలి, లవ్ బెలూన్ ఇవ్వాలి, అట్లాంటి స్టేజ్ల మీదనే ఏమంటారు మన జబర్దస్త్ స్టేజ్ మీద ఒకటి, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద ఒకటి, ఇవి ఇట్లనే ప్రపోజ్ చేసింది. బట్ లాస్ట్ టైం రాకేష్ ఇక్కడికి వచ్చినప్పుడు మదర్తో చెప్పాడు అనమాట. అమ్మ చెప్పింది రాకేష్ కి పెళ్ళి అంటేనే ఆలోచన లేదు, అసలు పెళ్లి మీద ఒపీనియన్ లేదు, పెళ్ళి అంటే వీడికి ఉన్నంత వేరే ఆలోచనలు ఎవ్వరికి ఉండవు కూడా. అలాంటి వాడిని సుజాత మార్చిందంటే నేను నమ్మలేకపోయాను. ఎలా మార్చిందో కూడా అర్థం కావట్లేదు. కన్న తల్లికి నాకే అర్థం కావట్లేదు అంటే సుజాతని అడిగి తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే అన్న, నేను మంచి ఫ్రెండ్ అయినప్పుడు నేను కూడా ఎవరినో ఒకళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోరాదు, ఎందుకు ఇంతగానో మధ్యస్తున్నావు, ఇంట్లో పెళ్లిళ్ళు చేసుకోమని అంటారు కదా. నేనే రాకేష్ గారిని అన్న ఓకే కొన్ని సందర్భాలలో. అట్లా ఉండడము, సింగిల్గా ఉండడము ఒక ఏజ్ వరకే కరెక్ట్గా ఉంటుంది. కొన్ని దాటిన తర్వాత భార్యతో అనేది డెఫినెట్లీ అవసరం. చూసుకో, పెళ్లి చేసుకో, ఎందుకు నీకున్న దానికి మస్తు మంది అమ్మాయిలు వస్తారని ఇట్లా చెప్తుండే నేను. అట్లాంటిది నేనే అమ్మాయిని అవుతాను. నువ్వు అవ్వాల్సి వచ్చిందా లేకపోతే కావాలనుకున్నా ఆయన, అంతే. నువ్వే అనుకున్నావు ఫస్ట్? అంటే అట్లా అని చెప్పలేనన్న, ఇద్దరు సైడ్ నుంచి ఉండే. అంటే ఆడోళ్ళ దగ్గర ఒక గుణం ఉంటుంది ఏంటంటే, అవతలోళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారు, మనల్ని కోపంగా చూస్తున్నారు. అదే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే మన నుంచి అవతలోళ్ళు ఎట్లుంటున్నారు అనేది తెలుసుకోగల శక్తి ఉంటుంది ఆడోళ్ళకి, ఇన్బిల్ట్ కూడా. అది ఒప్పుకోవాల్సిందే, అది అమ్మాయి తెలుసుకోండి, ఒప్పుకోవాల్సిందే అది. సో మేబీ నాకు దాని వల్లనే నిజంగా నా లైఫ్ టైం అయితే బాగుంటది అని అనుకున్నా. ఏ టైంలో అనిపించింది, అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది, ఏ మాటల్లో అనిపించింది రాకేష్ నాకు కరెక్ట్, లైఫ్ లాంగ్ నా హస్బెండ్గా 7 జన్మలు, నువ్వు అన్నట్టుగా 7 అడుగులు 7 జన్మలు, ఈ డైలాగులన్నీ ఎప్పుడు అనిపించాయి నీకు? టింగ్ అని బెల్ కొట్టింది అంటే బెల్ కొట్టడాలు, ఏమంటారు ఉర్మరాలు అట్లాంటివి ఏం లేవు. మా ఇద్దరు పరిచయంలో చాలా వరకు కూడా నన్ను బాగా కేరింగ్ చేసిన సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, కేరింగ్ చేయడం కానీ, కొంచెం సపోర్ట్ చేయడం కానీ, ఎప్పుడైనా నేను లోన్లీగా లేకపోతే ఏదైనా వర్క్లో నేను డిస్టర్బ్ ఉన్నా కూడా సపోర్ట్ చేసే విధానం బాగా నచ్చేది చాలా సందర్భాలలో కూడా.
కొన్నిసార్లు ఇక్కడ ఫ్యామిలీ ఉండేది కాదు కదా, నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని అనమాట. ఆ టైంలో కొంచెం హెల్త్ బాగాలేకపోయినా, అంటే సింగిల్గా ఉన్నప్పుడు ఏంటంటే నా హెల్త్ బాగాలేకపోయినా కూడా నేను లైట్ తీసుకొని ఇంట్లో కూర్చునేదాన్ని అన్నట్టు, ఏం కాదు ఏమవుతుంది అన్నట్టు. కానీ అట్లాంటి టైంలో వచ్చి కొంచెం కేరింగ్ చేయడము, లేకపోతే అట్లా కాదమ్మా తినాలి అని చెప్పేసి తిని మెడిసిన్. ఆడోళ్ళు బేసిక్గా ఫ్లాట్ అయ్యేది ఇట్లాంటి విషయాలలోనే, కేరింగ్లోనే ఫ్లాట్ అవుతారు. మేబీ నాకు కూడా ఆ గుణం నచ్చిందేమో, నేను కూడా ఒక ఆడపిల్లని కాబట్టి. ఓకే, అది సంగతి. అయితే ఫస్ట్ అట్నుంచే వచ్చింది, మన తప్పు లేదు. తప్పేదైనా మంచిగా జరిగింది. మరి అంతమంది ఆడవాళ్ళు ఉండగా ఎందుకు సుజాతకి కేరింగ్ ఇవ్వాల్సి వచ్చింది? అసలు నిజంగా వేరే ఆడవాళ్ళతో అంతగానం కూర్చొని మాట్లాడాడు. ఎవరైనా వచ్చినా కూడా అమ్మ నమస్తే అని చెప్తాడు, పక్కకి వెళ్ళిపోతాడు, మాట్లాడాడు అంతా. మేబీ నాతోని ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయడానికి ఒకటి ప్రాంతం అయి ఉండొచ్చు, 2 తనకిష్టమైన తెలంగాణ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, 3 నన్ను చూసిన విధానం అయి ఉండొచ్చు. మేబీ నేను కూడా ఆ కాలం దాని లెక్కనే ఉంటా కదా, రాకేష్ గారి ఆలోచనలు కూడా ఆ కాలం లెక్కనే ఉంటాయి. కాబట్టి మేబీ నాతో మాట్లాడడానికి, మేబీ నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుంటది.